ఓం శాంతి. మీరు ఇప్పుడు ఈ శరీరాన్ని మరచి అనాసక్తులుగా కర్మాతీతులుగా అయ్యి ఇంటికి వెళ్ళాలి. అందుకే సుకర్మలు చేయండి. ఏ వికర్మలు జరగకూడదు. తమ అవస్థను పరిశీలించుకునేందుకు నిరాకారుని మహిమ, దేవతల మహిమ, స్వయం యొక్క మహిమను సదా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు చెక్ చేసుకోండి. నిరాకార తండ్రి సమానంగా పూజ్యులుగా అయ్యామా? వారి గుణాలన్నింటినీ ధారణ చేశామా? ఆత్మ గుణాలేవైతే ఉన్నాయో ఆ గుణాలన్నింటినీ తెలుసుకొని వాటి స్వరూపముగా అయ్యామా? దేవతల వంటి రాయల్ నడవడిక ఉందా? దేవతల ఆహార పానీయాలు వారి గుణాలు ఏవైతే ఉన్నాయో అవి మనవిగా అయ్యాయా? పతితముగా ఉన్న ఆత్మ పావనంగా అయి పైకి వెళ్ళాలి. దానినే టవర్ ఆఫ్ సైలెన్స్ అని అంటారు. పిల్లలైన మీరు ఇప్పుడు సుకర్మలు చెయ్యాలి. ఎటువంటి వికర్మలు చేయకూడదు. తండ్రి కర్మల గతిని కూడా అర్థం చేయించారు. మోహము కూడా వికర్మయే. ఏ వికారము తక్కువ కాదు. మోహం పెట్టుకోవడం వలన కూడా దేహాభిమానంలో చిక్కుకుపోతారు. అనాసక్తులుగా కర్మాతీతులుగా అయిపోవాలి. ట్రస్టీలుగా అవ్వండి. తండ్రి అంటారు, తిరగండి, విహరించండి, కానీ అనవసరమైన ఖర్చు చెయ్యకండి. ఏ విధంగా దేవతలు పవిత్రంగా ఉండేవారో అలా తయారవ్వాలి. అప్పుడు అర్ధకల్పం పవిత్రంగా ఉంటారు. అందరినీ చూస్తూ ఇలా భావించండి, ఇప్పుడు మేము స్వర్గంలోకి వెళ్తున్నాము. ఇవన్నీ కలియుగి బంధనాలు. మేము దైవీ సంబంధంలోకి వెళ్తున్నాము. ఎంత వీలైతే అంత బంధనాలను తగ్గించుకుంటూ వెళ్ళండి. మిమ్మల్ని మీరు తేలికగా చేసుకోండి. బంధనాలను పెంచుకోవాల్సిన అవసరం లేదు. యోగము ద్వారా మీరు సదా కొరకు నిరోగులుగా అయిపోతారు. 21 జన్మల కొరకు ఆరోగ్యము, ఐశ్వర్యము, వాటితో పాటు ఆనందం అయితే ఉండనే ఉంటుంది. మీ ఈ బ్యాడ్జి కూడా అద్భుతం చేయగలదు. దీని ద్వారా మీరు ఎవరికైనా ఒక్క క్షణంలో అనంతమైన వారసత్వాన్ని ఇవ్వగలుగుతారు. తండ్రి ఒకే ఒక్క మంత్రాన్ని ఇచ్చారు, నన్నొకరినే స్మృతి చేయండి, వారసత్వాన్ని స్మృతి చేయండి మరియు దైవీ గుణాలను ధారణ చేయండి. స్వయాన్ని దేవతల వలె పవిత్రంగా తయారు చేసుకుని పురుషార్థం చేస్తూ ఉండండి. ట్రస్టీగా మరియు అనాసక్తులుగా అయి ఉండండి. ఎటువంటి అనవసరమైన ఖర్చును చెయ్యకండి. ఒక ప్రియాతి ప్రియమైన వారిని స్మృతి చేయండి. సత్యయుగి దైవీ సంబంధంలోకి వెళ్తున్నాము అన్న ఈ సంతోషంలో ఉండండి. పాత స్వభావ సంస్కారాల భారాన్ని సమాప్తము చేసి డబుల్ లైట్గా ఉండే ఫరిస్తా భవ. ఈ రావణుడి ఆస్తిని మీ వద్ద ఉంచుకున్నట్లయితే దుఃఖాన్ని పొందుతారు. ఫరిస్తా అనగా రావణుడి ఆస్తి కొంచెం కూడా లేకుండా ఉండడము. నిర్భయులుగా మరియు హర్షితముఖులుగా అయ్యి అనంతమైన ఆటను చూసినట్లయితే అలజడిలోకి రారు. ఓం శాంతి. 21 పాయింట్లను 21 జన్మల కోసం ధారణ చేసి, లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.